తమ్ముళ్ళు ఏడవద్దు, నీ కళ్ళల్లోంచి కన్నీరు కారణీయకండి, తెచ్చిపోండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని సాఫ్ట్గా పెంచాను, వదలొద్దు, నా కొడుకుల్ని వదలొద్దు. చెయ్యండి, నాకు అలా మాట ఇవ్వండి. వాళ్ళ పంచ ప్రాణాలు తీసేదాకా మా ఆత్మల పంచభూతాలను కలిసిపోగా ఇవ్వండి, మాట ఇవ్వండి. అన్నయ్య, నింగి సాక్షిగా, నేల సాక్షిగా, మండుతున్న మా రక్తం సాక్షిగా, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నా, మిమ్మల్ని ఈ స్థితికి గురి చేసిన నా కొడుకులని భువనాంతరాలలో ఎక్కడ దాగి ఉన్నా ఎతికి పట్టుకొని వాళ్ళ రక్తాన్ని చిందించి మీ ఇద్దరి ఆత్మలకు శాంతి చేకూరుస్తా. ఇదే 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 ఈ సింహ నరసింహల ప్రతిజ్ఞ. తదుపరి వరాలన్నీ ఇడు రాజుకోలే ఇలా వద్దకొస్త పిల్ల మల్ల
మర్చిపోయి ఇటు వెళ్ళిపోయి ఏవ కింకరుడు సౌలంతకుడు సే సే భైరవ్ సే చెప్పండి బాస్. ఎక్కడా 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 నన్ను పట్టుకోవడానికి వచ్చిన ఆ సిబిఐ ఆఫీసర్ శివాగాడెక్కడా? నిన్ను పట్టుకోవాలని వచ్చిన ఆ సిబిఐ ఆఫీసర్ గడితల మన స్థావరం గుమ్మానికి వేలాడదీశాను బాస్. శబాష్ మాధురే శబాష్. మీ సామర్థ్యాల గురించి నాకు బాగా తెలుసు, కానీ మరి నన్ను మా తమ్ముళ్ళకి చిక్కకుండా పారిపోతున్నా అజయ్ గారి సంగతి ఏం చేసావు? బాస్ చాలా ట్రై చేశాను, వాడు దొరకలేదు. కానీ వాడి మరదని తీసుకొచ్చాను. దాన్ని వెతుక్కుంటూ వాడే రావచ్చేమో. మరి ఇంకొకటి కూడా చెప్పాను, గుర్తుందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టికెట్ తీసుకొని సినిమా చూసొచ్చావా? చూశాను. మరి అనుపాలెం శ్రీకృష్ణ యాదవ్ యూత్ కామెడీ కుర్రవాళ్ళ కోసం సూర్య 24 చూసొచ్చావా? చూశాను బాస్. చూసావా? ఆహా, ఏం ఆనందం ఇచ్చావే. ఫుల్లు బాటిల్ తాగినా గాని నాకింత కిక్కు రాదే. నీ అన్నం చూసినా గానీ పవన్ కళ్యాణ్ ఫేస్ చూసినా ఒకటే. పవన్ కళ్యాణ్ గుండెల్లో ఉంటాడే. ఆ అజయ్ గారి విషయంలో ఏమంతా విషయం ఉందో చెప్పుకో. సరే ఉండండి, ముందు వాడి మరదల్ని చూపిస్తాను.
ఇదిగోండి వాడి మరదలు. ఏ చెకోరే, నిన్ను మా పవన్ కళ్యాణ్ పరిచయం చేయలేదే. ఒక్క ఐటమ్ సాంగ్ లో పెట్టుకునేవాడు, కానీ ఆ అజయ్ గారి చేతిలో చిక్కావు. మాధురి, నువ్వు వెళ్ళి నా తమ్ముళ్ళైనా విక్రమ్ సింగ్ కి, రంజిత్ సింగ్ కి, అనుపాలెం వీర రాజనాయుడు వాడు బంగారు బిస్కెట్లు ఇస్తానన్నాడు, వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పు. ఓకే బాస్. రే దుర్మార్గుడా, నన్ను ఎందుకు ఇక్కడికి బంధించారు? నేనెవరో తెలీదా? నేనెవరో తెలీదా? నేనెవరో తెలీదా? అనుపాలెం కుర్రవాళ్ళని అడుగు, లేకపోతే మన ఏపీ సీఎం చంద్రబాబుని అడుగు, నేనెవరో చెబుతారు. అలాంటిది నేనెవరో తెలీదా? 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 నేను తెలిస్తే నీ గుండె ఆగిపోతుందేమో. నువ్వేమైనా రాక్షసుడివా? మనిషివే కదా. ఏ చెకోరి, నేను రాక్షసుడు కూడా చిరంజీవిని కాదే. అసలు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కాదే. తమిళనాడులో ఉన్న సూర్య ఫ్యాన్స్ కాదే. అనుపాలెం ఆదరించే కుర్రాళ్ళ అభిమానిని, యూత్ ప్రెసిడెంట్ ని, జనసేన అధ్యక్షుడు సతీష్ పవన్ కళ్యాణ్ యొక్క మంత్ర తంత్రాలతో నిండా అసమాన భైరవుణ్ణి, నీ పాలిట ముత్యుని, నీ మామయ్య అయినా ఆ అజయ్ గారికి యొక్క దండకాలను ఉపయోగించే మనిషిని, మామూలు మనిషిని కాదు, అనుపాలెం కుర్రవాళ్ళు ఆదరించే దేవుణ్ణి, ఈ మంత్రదంతాలకు ఈ కింగ్ ని, ఈ డ్రామాకి అసలైన విలన్ ని చూసుకోవడానికి దమ్మున్న మగాడిని. అలాంటిది నా గురించే నేనెవరో తెలియదంటావా? ది కింగ్, ది కింగ్, రాజా భైరవ్ సింగ్. భైరవ్ సింగ్ అంటే నువ్వేనా? అమ్మా, నా ఏరియాలోకి వచ్చి నేనెవరో తెలియదు అంటుంది. ఇది నా తమ్ముడికి విషయం తెలిస్తే నిన్ను ఏ షేపుకి తగ్గట్టు ఆ షేపుకు పిలిచి పిండి పిండి చేసేవాళ్ళే, కానీ నిన్ను అట్లా చేసేవాడిని నేను కాదు. అనుపాలెం ముత్యాలమ్మ తల్లి తిరణాలకు వచ్చే భక్తులకి ఎంత మేము వేవేస్తాం, అలాంటిది మేము మాట తప్పకుండా నిలబెట్టే మగాళ్ళమే. అలాంటిది నువ్వు మా గురించి తప్పుడు కూతలు కొయ్యొద్దు. అలాంటిది నా ఏరియాకి వచ్చి నువ్వేనా భైరవ్ సింగ్ అంటే నేనేమన్నా పిరికి పందలా పారిపోవడానికి? రే, ఒకడి పేరు గురించి ఎవడు నాకు అలవాట్లేదు. మాది నిలబడుతుంది, ఎదిరించడం, పోరాడతాం, అదే మా తమ్మున్న మా లక్ష్యం. ఏ చకోరి, నీ మామయ్య ఎక్కడున్నాడు చెప్పు. నీ అంద చందాలకు నేను ఏ హాని జరగదు. నాకు తెలియదు. కదా తెలియదే? నీకు తెలియదే? నీ మామయ్య ఎక్కడున్నా నీకు తెలియదు. ప్రతి ఒక్కటి ఇదే మాట చెబుతుంది, నా మామయ్య నాకు తెలియదు అంటుంది. చెప్పవే, చెప్పవే, చెప్పవే. నీకు దండం పెడతాను, నన్నేం చెయ్యొద్దు. నిన్ను చూస్తుంటే ఈ సబ్లిక్ సామ్రాజ్యానికి సన్యాసం ఇచ్చి నా యొక్క వృత్తిలోకి మారిపోవాలనుంది. అలాంటిదే నీ అందచందాలు చూసిన తర్వాత